భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచిపోయినా గిరిజనుల జీవితం మాత్రం చీకట్లోనే ఉంది. అభివృద్ధి అన్న మాట వింటూ తరాలు మారినా మారని వాటిలో మారుమూల ఆదివాసీ తండాల పరిస్థితి ఒకటి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని తాటిబంద గ్రామానికి చెందిన ఓ తండ్రి తన 8 ఏళ్ల అనారోగ్యంతో ఉన్న కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పడిన కష్టం ఇప్పుడు రాష్ట్రాన్ని కదిలిస్తోంది. వర్షం కురుస్తున్నా రహదారి సౌకర్యం లేకపోయినా తన బిడ్డ ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ఆ తండ్రి చేసిన ప్రయాణం మనల్ని ఒక్కసారి ఆలోచింపజేసేలా ఉంది. రహదారి లేకపోతే ప్రాణాలు ఎలా కాపాడాలి? ఆధునికత, అభివృద్ధి పేర్లన్నీ ఈ గ్రామాల్లోకి ఎందుకు రాకూడదనిపిస్తున్నాయి? ఇది కేవలం ఓ కుటుంబానికి జరిగినది కాదు. ఇది లక్షలాది ఆదివాసీల ప్రతిరోజు పోరాటం.